గుడ్ మార్నింగ్ ఫౌండర్స్. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. ఐ యామ్ ఆర్‌కే రెడ్డి. ఈరోజు 26థ్ మార్చ్. మనం అప్డేట్స్ ఇచ్చి దాదాపు 12 డేస్ అవుతుంది. ఎనీవే ఏదేమైనా ప్రతి ఒక్క ఫౌండర్ కూడా ఆన్ పేసివ్ కోసం ఎదురు చూస్తున్నారు. వచ్చే అప్డేట్లు వింటున్నారు. మనకి ఇంటర్నేషనల్ వైడ్‌గా వచ్చేటువంటి మీటింగ్స్‌లో మార్టీ అండ్ క్రిస్ జాన్సన్ గారు, అదేవిధంగా మైకేల్ ఎలిస్ వీళ్ళంతా రెడ్ పేర్ అని చెప్పేటువంటి విషయాలన్నీ కూడా ఎప్పటికప్పుడు వింటున్నాం. తెలుసుకుంటున్నారు ప్రతి ఫౌండర్ కూడా. అయితే ఎప్పుడొస్తుందా? ఎప్పుడొస్తుందా అనేది ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నటువంటి విషయం. అయితే మనం లాస్ట్ టైం మనం ఆహ్, ఈ 21కి వస్తదనేది అనుకున్నాం. కానీ ఇంకా కొన్ని చిన్న చిన్న వర్కులు పెండింగ్ వల్ల రాలేదు. అవన్నీ గూడా యాషారు కంప్లీట్ చేస్తున్నారు. మాక్సిమం వర్క్ అయితే 99% అయిపోయినట్లే అన్ని వర్కులు. లాంచింగ్‌కైతే ఆన్ పేసివ్ సైటు ఎప్పుడా 2 కాదు 3.0, 3.0 వెర్షన్ అనేది పబ్లిక్‌లోకి లాంచ్ అవ్వటానికి సిద్ధంగా అయితే కంపెనీ ఉంది. వీటన్నిటి గురించి మాకు తెలిసినంతలో ప్రతి ఫౌండర్ గూడా ఈ ఉగాది నాటికి చాలా మంచి విషయాన్ని వింటాము, చూస్తాము. ఒక మంచి విషయం జరగబోతుంది ఆన్ ప్యాసివ్‌లో. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసినటువంటి మనకి ఇప్పుడు ఒక మంచి సైట్ 3.0 వెర్షన్ అడ్వాన్స్ టెక్నాలజీని తీసుకొని రావడం జరిగింది. ఆ 3.0 వెర్షన్ అనేది ఈ ఉగాదికి ఏదేమైనా ఆన్ ప్యాసివ్ లాంచ్ అవుతుందనే విషయం మనందరికీ తెలుస్తున్నటువంటి విషయం. ఎందుకంటే ఇప్పుడు జరిగే పరిణామాలు చూస్తుంటే అన్నీ గూడా లాంచింగ్‌కి కంపెనీ సిద్ధంగా ఉంది. అది ఎనీ టైమ్. ఈ రోజు నుంచి అది ఎప్పుడైనా గావచ్చు. అది రేపేనా? లేదంటే ఎల్లుండా? లేదంటే మాక్సిమం ఈ మంత్ పెట్టుకోండి ప్రతి ఒక్కరు గూడా ఉగాది అండ్ రంజాన్ పండుగ. రంజాను 31 తేదీ ఉంది గాబట్టి, ఈ రంజాన్ అండ్ ఉగాది 2 కలిసి రావటం ప్రతి ఒక్కరు గూడా మన ఆనందానికి ఆన్ పేస్ యొక్క ఫౌండర్‌ల యొక్క ఇన్ని సంవత్సరాలు వెయిట్ జేసినందుకు గాను మన కలలు సాకారం అయ్యే రోజులు ఈ ఉగాది నుంచి అండ్ రంజాన్ నుంచి కాబోతున్నాయి. ప్రతి ఫౌండర్ గూడా హ్యాపీగా ఉండండి. కానీ ఇక్కడ చాలా విషయాలు ఇంకా ఆన్ పేసివ్ కంపెనీలో కొంతమంది వాళ్ళకి అంటే తెలిసేసి చెప్తారో, తెలవక చెప్తారో మనకైతే తెలవదు గానీ, ఈ అమౌంట్స్ అనేది కొంత ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. చేయబాకండి, అది మంచిది గాదు. ఎందుకంటే వస్తది. మంచి ఇన్‌కమ్ వస్తది. మంచిగా వస్తది. అంతేగాని లక్షలొస్తాయనేది అది కాదు. కరెక్ట్ అయితే కాదు. అది ఎవరికీ తెలవదు. అయితే ఉండొచ్చు. మంచిదే. కానీ అది విషయం అయితే కరెక్ట్‌గా ఎవ్వరికీ ఎక్కడ తెలవదు. అమౌంట్స్ ఎక్కడ అనౌన్స్ చేయబాకండి. ఎందుకంటే కంపెనీ స్టార్ట్ అవుతుంది. లాంచ్ అయినంక దగ్గరలో మనం చూసుకుంటాం గదా! అమౌంట్స్ గురించి ఎందుకు అందుకే సీఈఓ ఫస్ట్ అని జెప్పేది. ఏదన్నా విషయం చెప్తే చెప్పేది పావలైతే దాన్ని రూపాయి పావలా జేసి గందరగోళం జేస్తున్నారు దాన్ని. రచ్చ జేసేస్తున్నారు. ఇప్పుడు ప్రెజెంట్ మార్కెట్ పరిస్థితులు బాలేవు. ఎవడన్నా డెవలప్ అవుతున్నా వాడిని డెవలప్ కానీయరు మార్కెట్. వాడిని తొక్కి పడేసేదానికే ఎక్కువ చూస్తారు గానీ, డెవలప్ అయ్యాడే వాడి వల్ల మనకే ఉపయోగం ఉంటదన్న ఆలోచన ఒక్క 0.01% గూడా లేదు. ఇది ప్రెజెంట్ మార్కెట్ టోటల్ మన కామన్ పీపుల్ ఆలోచన అదే. కార్పొరేట్ ఆలోచన కూడా అదే. మరి దీన్ని గమనించండి మై డియర్ ఫౌండర్స్. ఎందుకు లేనిది హైలైట్ చేసుకోవటం? ఉన్నదాన్ని హైలైట్ చేయటం వల్ల జరిగే పరిణామాలు చూసాం. మన సీఈఓ గారు చెప్పారు గతంలో. కానీ ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు. ఈరోజు ఆన్ పేస్ రాలేదనుకుంటున్నాం. కానీ ఈరోజు రాకపోవటానికి కారణాలు. కర్ణుడి సావుకి ఎన్ని కారణాలున్నాయి? 1,00,000 కారణాలున్నాయి. అలాగే ఆన్ పేస్ రాకపోవటానికి కూడా 1,00,000 అడ్డంకులు, 1,00,000 ఇబ్బందులు. ఎందుకు అంటే ముందుగా మనం చేసుకున్నటువంటి ప్రమోషన్. దానివల్ల చాలా ఇబ్బందులు మనం ఫేస్ చేయాల్సొచ్చింది. వాటన్నిటిని సాల్వ్ చేసుకోవాల్సొచ్చింది. దీని గురించి మన సీఈఓ గారికి అన్నీ గూడా తెలుసుకున్నాడు గాబట్టి, గత 1 ½ ఇయర్ నుంచి ఏం జరిగింది? మనం ముందుగా ఫోకస్ చేయటం వల్ల, అనౌన్స్ చేయటం వల్ల ఏం ప్రాబ్లమ్ అనేది మన సీఈఓ గారికి తెలిసింది గాబట్టే ఆయన సైలెంట్‌గా ఉన్నాడు. ఆయన చెప్పలేక గాదు. ఎందుకంటే ప్రెజెంట్ మార్కెట్ కార్పొరేట్ వ్యవస్థ
చాలా దారుణంగా ఉంది. ఒక వ్యక్తి డెవలప్ అవుతున్నాడంటే, అతన్ని తొక్కి పడేసేదానికి ఎక్కువ మంది సిద్ధంగా ఉన్నారు గానీ, వాడికన్నా నేను ముందు డెవలప్ అవ్వాలా, ఇంకా మనది బాగుండాలా, బెటర్ చేసుకోవాలని ఆలోచన లేదు. బెటర్‌గా వస్తున్నాడు ఎవడన్నా అంటే వాడిని తొక్కి పడేసేది ఎలాగా? అది కార్పొరేటు జరుగుతున్నటువంటి విషయాలు మై డియర్ ఫౌండర్స్. ఆలోచించండి. అందుకని మన కంపెనీ వస్తది, మనకిస్తది, మంచి ఇన్‌కమే వస్తది ఫౌండర్‌లకి. వచ్చేదాకా వెయిట్ జేయండి. రాకుండానే ఎందుకు అంతొస్తది, ఇంతొస్తది, అంత ఇంత పక్కనోళ్ళకి వాళ్ళని మన మీద ఈర్ష్య, ద్వేషాలు, కోపాలు అస్సలు ఈడికొస్తే మన మాటినడు, ఈయన్ని ఎట్లా జేయాలనే ఆలోచన వాళ్ళకి తెప్పిస్తున్నాం మనం. పక్కనోళ్ళకి. ఇవన్నీ మానుకోండి. వస్తది. మంచి లైఫ్ అయితే ఇస్తది ప్రతి ఒక్కరికి. మీరు ఊహించిన దానికన్నా బెటర్ లైఫ్ ఇస్తది. మీరు మార్కెట్‌లో ఒక మంచి సొసైటీలో ఒక వాల్యూ ఇస్తది. ఒక గుర్తింపు ఇస్తది. మంచి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇస్తది. ఇది చాలదా మనకి? లేనిపోనిది చెప్పుకొని అంతొస్తది, ఇంతొస్తది, ఇంత తీసుకోవచ్చు, అంత తీసుకోవచ్చు. ఎవరు ఏమన్నా ఇన్‌చార్జ్‌లు ఏమన్నా ఇచ్చారా? నేను తెలుగులో చూసా ఒక మ్యాటర్. ఆయనంట 148కైతే ఇంత అమౌంట్ చెప్పాడు ఒక అమౌంట్. దాంట్లో మళ్ళీ తీసుకునేదానికి ఇంతంట. అంటే తీసుకునేది చెప్పడానికి ఆయనకేమైనా ఇన్‌చార్జ్ ఇచ్చారా క్యాష్? ఇంతే తీసుకోవచ్చు నువ్వు చెప్పని? అమౌంట్‌లు చెప్పారు. దానికేమైనా ఇన్‌చార్జ్ వాళ్ళకేమైనా ప్రకటించాడా? ఇంత అమౌంట్ ఇస్తాను నేను నువ్వు అనౌన్స్ చెయ్యని. ఇట్లా ఒక్కోటి చూస్తే ఆశ్చర్యంగా ఉంటది. ఆ పోస్టర్‌లు తెలుగులో. ఎందుకండి తెలుగులో ఆ పోస్టర్‌లు? ఉన్న విషయాన్ని వస్తది అందరికి తెలిసిందే. రాదని ఎవరు చెప్పట్లే ఇక్కడ. అందరికి తెలిసిన విషయం వస్తదే. కాన్ఫిడెన్స్ ఉంది. దాన్ని దా తాటికేలంత అక్షరాలు తెలుగులో ప్రింట్ చేసి దాన్ని గందరగోళంగా చేసి చూపించటాలు దేనికి? అవసరమా? ఇంకొకటి అందరికన్నా ఇంకా మీకు తెలుసో లేదో తెలుగు వాళ్ళే కంపెనీస్‌ని చాలా ఇబ్బంది పెట్టిన సందర్భాలు తెలుగు రాష్ట్రాల్లోనే తెలుసా? పెద్ద పెద్ద కంపెనీలు గూడా ఫారిన్ కంపెనీలు గూడా ఇబ్బంది పడింది తెలుగు రాష్ట్రాల్లోనే. ఇది గుర్తుంచుకోండి. చాలా కంపెనీలు తెలుగు రాష్ట్రాల నుంచే ప్రాబ్లమ్స్ ఇబ్బంది ఫేస్ చేశాయి. ఎందుకంటే ఇట్లాగే అనవసరమైన ప్రస్తావన ఫోకస్ చేసుకొని. అందుకని అవన్నీ మీరు చెయ్యొద్దు. మన సీఈఓ గారు ఎలా ఉన్నారో ఆయన్ని బట్టి ఆలోచించండి. ఇప్పుడు నన్ను అడుగుతుంటారు చాలామంది. సార్ మీరు రోజు వాయిస్ పెట్టండి సార్. 2 రోజులకోసారి మళ్ళీ 3 రోజులు ఆగి మళ్ళీ సార్ వాయిస్ రాలేదు సార్. ఎందుకు వాయిస్ ఏమున్నాయని? ఏం చెప్పుకోవాలి? కంపెనీ ఉంది. గ్యారంటీగా వస్తది. ఆన్‌పేస్ అనేది లైఫ్ ఇస్తది. అందరికి తెలిసిందే. ఇంక దాంట్లో రోజు చెప్పేది ఏముంది హరికథ, బుర్రకథలు. ఏముంటాయి? అందుకని ఇక్కడ ఉన్న విషయము అందరికి తెలుసు గాబట్టి, తెలిసిన విషయాన్ని మంచి లైఫ్ ఉంటది. అంతేగాని దాన్ని తెలిసి తెలవక ఎవడేది జెప్తే దాన్ని తీసుకొచ్చి హిందీవోడు ఒకటి జెప్పిండని, తమిళోడు ఒకటి జెప్పిండని, ఇంకోటి ఒకటి జెప్పిండని, ఫారినోడు ఒకటి జెప్పిండని దాన్ని తీసుకొచ్చి ప్రింట్‌లేసి ఈడ ఆ! వాళ్ళకి తెలుసా? వాళ్ళకి తెలిస్తే వాళ్ళే చెప్పొచ్చు గదా! వచ్చి యూట్యూబుల్లో. ఏం లేదండి. జస్ట్ ఎవరి నోటికి ఏదొస్తే అది అనుకుంటున్నారు. దాన్ని తీసుకొచ్చి మనోళ్ళు ప్రింట్ చేయటం. గందరగోళం చేయటం. అట్లా చెయ్యొద్దు. ఎవరు గూడా ఆన్ పేస్ అనేది చాలా లైఫ్ అనేది కొన్ని కొన్ని లక్షల మంది జీవితాలు బాగుపడబోతున్నాయి ఆన్ పేస్ ద్వారా. ప్రతి ఒక్కరు గూడా ఆర్థిక స్వేచ్ఛ అనేది ఇక్కడి నుంచి తీసుకుంటారు. దీనికి ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అవాంతరాలు, ఆటంకాలు ఎన్నో జరిగినప్పటికీ అన్నిటిని ఛేదించి అన్నిటిని క్లియర్ చేసుకొని ఫైనల్‌గా లాంచింగ్‌కైతే సీఈఓ గారు సిద్ధంగా ఉన్నారు. అది ఎనీ టైమ్ మనకి పాపప్ మెసేజ్ రూపంలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు లాంచింగ్‌కి సంబంధించి. పాపప్ వచ్చిన తర్వాత మనకి సైట్ అనేది 3.0 వెర్షన్ అనేది చూడబోతున్నాం మనం. అందులోకెళ్ళబోతున్నాం. రాంగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎన్‌డీఏ నాన్ డిస్క్లోజర్ అగ్రీమెంట్ ఉంటది. ఎన్‌డీఏ మీద సంతకాలు చేసుకోవాలి ప్రతి ఒక్కరు. సంతకం చేసుకొని వెబ్‌సైట్‌లోకి రాంగానే వెబ్‌సైట్‌లో మనకి ఏమైతే ఉన్నాయో అవన్నీ హ్యాపీగా మనం చూసుకోవచ్చు. మనం ఆనందించొచ్చు. తర్వాత 1 ఆర్ 2 డేస్ అంటే కొద్ది గంటల్లోనే మనకి కేవైసీ మనకి ఇస్తాడు. మనం అందరం గూడా మనకున్న ఆధార్ ప్రూఫ్ చాలా సింపుల్‌గా ఉంటదండి. దీంట్లో కేవైసీ అంటే ఏదో పెట్టాలని అనుకున్నారు. ఏం లేదు. ఏదో ఒకటి మీ దగ్గరున్న గవర్నమెంట్ ప్రూఫ్. మీ దగ్గర ఎన్ని రకాల్లో ఉన్న గవర్నమెంట్ ప్రూఫ్ చాలా ఉంటాయి కాబట్టి, ఏదో ఒకటి ఈవెన్ బ్యాంక్ స్టేట్‌మెంట్ అయినా సరే, అదే ప్రూఫ్. అది గూడా లేకపోతే నోటరీ తెచ్చుకున్నా గూడా కేవైసీ కంప్లీట్ అయినట్టే. సింపుల్‌గా ఒకే డాక్యుమెంట్ తోటి కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. వన్స్ కేవైసీ కంప్లీట్ అయిన తర్వాత మనకి ప్రాసెస్ ఏందనేది సీఈఓ గారు మళ్ళీ
చాలా అద్భుతంగా, క్లుప్తంగా చెప్తాడు. చెప్పినంకే చేస్తాడు. ఇక్కడ ఏది చెప్పకుండా కాదు. ఏది తొందరపడాల్సిన అవసరం లేదు. కొంతమంది ఈ మధ్య కాలంలో నేనింటున్నాను. అదిగో వచ్చేస్తుంది, ఇదిగో వచ్చేస్తుంది. రాత్రులు మేలుకోండి అంటుంటే రాత్రులంతా మేలుకొని కూర్చుంటున్నారంట. సార్ నేను రాత్రంతా మేలుకున్నా సార్ వస్తదని అంటే, ఎవరు చెప్పారయ్యా అంటే, సార్ పలానా వచ్చింది సార్ గ్రూప్‌లో. ఏంటిది? ఏం వస్తే ఏమన్నా జవురుకొని ఎళ్తారా ఏంది రాంగానే? అదేమన్నా అట్లా కనపడి తళుక్కున మెరుపు తీగలాగా వచ్చి ఎళ్ళిపోద్దా? లేదు గదా! సైటొస్తే ఇంకెక్కడికి పోద్ది? పర్మనెంట్ లైఫ్ టైమ్ ఉండేదది. ఫరెవర్ జనరేషన్, జనరేషన్ ఉండేదండి. ఎక్కడికి పోదు. దాన్ని రాత్రులు మేలుకొని, నిద్ర మేలుకొని ఆ! ఎందుకు అంత? అంత ఆత్రం ఎందుకు? ఆతురత ఎందుకు? ఏమైనా జవురుకొని ఎళ్ళిపోయేది ఇంక కనపడదు వస్తే ఫస్టోడికే జవురుకోవటం అంటే సరే మీరు మేలుకొని చూడాల. మరి విచిత్రమైన మానవులున్నారండి. విచిత్రమైన మనుషులున్నారు. ఆ! ఇప్పుడు ఆన్ పేస్ అనేది ఒక ఐటీ టెక్నాలజీ ఇది. ఒక్కసారి వస్తే పర్మనెంట్‌గా ఉండేదే. రాత్రులు మేలుకొని ఎతుక్కోవాల్సిన అవసరం లేదు. లేదు నువ్వేమైనా ముందొచ్చి బటన్ నొక్కితే నీకేమైనా ఎగస్ట్రా పడేది లేదు. ఆలోచించండి మై డియర్ ఫౌండర్స్. మంచిగా జేసుకోండి వస్తది. వచ్చినంక తొందర పడబల్లేదు. టక 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 జేసుకొని అర్థం గాకుండా చేసుకోవాల్సిన అవసరం లేదు. చూడండి. తెలవకపోతే తెలుసుకొని నిదానంగా జేసుకోండి. అది రోజుకి జేయొచ్చు, 2 రోజులు జేయొచ్చు, వారం జేసినా నేనేం గాదు. నీకేం పోదు. నీకు రావాల్సింది ఏది ఆగదు. అన్నీ వచ్చేదే. అందుకని ఇక్కడ తొందర పడాల్సిన అవసరం లేదు. ఏది ఆవేశపడాల్సిన అవసరం లేదు. ఏది హంగామా జేయాల్సిన అవసరం అంతకు మించి లేనే లేదు. సైలెంట్‌గా తీసుకోండి. 'యాష్' సార్ చూడండి ఒక్కసారి సీఈఓని చూసి నేర్చుకోండి సార్. ఎంత ఆయన ఫస్ట్‌లో మేమొచ్చినప్పుడు ఎంత యాంగ్జైటీ పర్సన్ అంటే, అది రాకముందే టక టక వచ్చి చెప్పేసేవాడు. నీకది చేస్తున్నా, నేను ఇది చేస్తున్నా, ఇదిగో మనకిదొచ్చేస్తుంది, మనకు ఆ విధంగా ఉంటుందని. గతంలో చూసిన ఆ సీఈఓ వేరు. ఈరోజు చూస్తున్న సీఈఓని చూడండి. క్వైట్ అపోజిట్‌లో ఉన్నాడు సీఈఓ. ఎందుకాయన? అన్ని తెలిసి అంత చేసిన ఆయన ఈరోజు ఆయన ఎలా ఎందుకున్నాడు? మీరెందుకు ఆలోచించలేకపోతున్నారు? ఇప్పుడు నిన్నగాక మొన్నటిదాకా సైలెంట్‌గా ఉన్నోళ్ళు ఈ రోజు లేసి అబ్బా! ఏందో హడావుడి గందరగోళం చేసేస్తున్నారు. ఈ మొత్తం అసలు దీన్ని మొత్తాన్ని నేనే నిర్వహించేదన్న స్థాయిలో చెప్పుకుంటున్నారు. ఎందుకి? ఏం చెప్పొద్దండి. ఏం చెప్పటం వల్ల ఏం రాదు. సైలెంట్‌గా ఉండటమే బెస్ట్. ఈరోజు ఏది గూడా పెద్ద పెద్ద కంపెనీలేవి గూడా హంగామా చెయ్యవు. సైలెంట్‌గానే ఉంటాయి. ఎందుకంటే పరిస్థితులు బాలేవు కాబట్టి పరిస్థితికి అనుకూలంగానే కంపెనీలు గూడా పోవాలి. ఈరోజు రేపు డబ్బులొస్తుంటే మనకెవడు ఆపడు. వచ్చిన దాన్ని బజార్‌లో బండి మీద పెట్టుకొని, "ఏయ్! నాకు అంతొచ్చింది, ఇంతొచ్చింది" అని చెప్పండి. నీ పరిస్థితి ఎలా ఉంటదో? ఎవడు గమ్ముగా ఉండడు. అందుకని వచ్చిన దాన్ని బజార్‌లో పెట్టుకోవాల్సిన పనిలే. హ్యాపీగా వచ్చింది ఏడికి పోదుగా. హ్యాపీగా మీ ఇంట్లోనే పెట్టుకో, తీసుకో, తిను. అంతేగాని దాన్ని బజార్‌లో పెడితే మనల్ని బతకనీయరు. అదే పరిస్థితి ఈరోజు మన కంపెనీని కూడా బజార్‌లో పెట్టొద్దు. సైలెంట్‌గానే ఉండండి. సైలెంట్‌గానే చేసుకోండి. హ్యాపీగా వచ్చింది మీకు, మీ ఫ్యామిలీగా తింటారు. ఎవరు తినరు? దాన్నెందుకు బజార్‌లో పెట్టడం? అంతొస్తది, ఇంతొస్తదని కొంతమందికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీకు తెలుసో లేదో? ఒక 10,00,000 వచ్చిందంటేనే వాడు బతకనీయడన్ని. తెలుసా మీకు? అది తెలవదు. అయన్నీ ఎందుకు చెప్పుకుంటున్నారు? అట్లా చెప్పొద్దు. అమౌంట్‌లు లక్షలొస్తాయి, కోట్లొస్తాయనేది కాదు ఇక్కడ. వస్తది. మంచి లైఫు లీడ్ చేయొచ్చు. ఆర్థిక స్వేచ్ఛొస్తది. మన అప్పులు తీరుతాయి. ఆన్ పేసులో ఒక స్థాయికి మంచి స్థాయికెళ్తాం. అది వచ్చినంక ఎవరి కాటికోళ్ళు చేసుకుంటే వన్ బై వన్, స్టెప్ బై స్టెప్ డెవలప్ అవుతాము హ్యాపీగా. నో ప్రాబ్లమ్ మై డియర్ ఫౌండర్స్. అందరూ గూడా హ్యాపీగా ఉండండి. ఈ ఉగాది నాటికి మంచి శుభవార్తతోటి మంచి మనం అనుకున్నటువంటి 3.0 వెబ్‌సైట్‌లో ఉంటామనేది నా పూర్తి నమ్మకం. నాకైతే మంచి నమ్మకం ఉంది. ఉగాది నాటికి మనం అందరం గూడా 3.0 వెర్షన్‌లో ఉంటామని. దానికి తగ్గట్టుగా ఈ ఈ వస్తుందనే దానికి మనకి ఇంటర్నేషనల్ లీడర్స్ చెప్పే వాయిసెస్ గావచ్చు, పైనుంచొచ్చే మాకు తెలిసిన కొంత ఎంప్లాయీస్ ఇన్ఫర్మేషన్ కావచ్చు. ఈరోజు ఆన్ పేస్ అనేది ఈ మార్చ్ ఎండింగు, ఈ రంజాన్ మాసంలోనే ఇది పవిత్రమైన మాసంగా మనం ముస్లిమ్స్ అనుకుంటారు కాబట్టి, ఈ మాసంలోనే మన సీఈఓ గారు కూడా ఇవ్వబోతున్నారు. నాకు తెలిసినంతలో మా ఇన్ఫర్మేషన్ అండి ఇది. అట్లాగని రాసిచ్చింది, యాష్ చెప్పింది గాదు. మనం అనుకుంటున్నాం. ఎందుకంటే పరిస్థితులు అలాగున్నాయి. ఈ మంత్‌లో ఇస్తే మంచి శుభవార్త, శుభ మాసం గాబట్టిది. ఈ మంత్‌లో వస్తదనేది ప్రగాఢంగా నమ్ముతున్నా నేను. మీరు నమ్మండి, ఓపికగా ఉండండి. ఏదేమైనా ఇంకొక ఈ మంత్ ఎండింగ్ నాటికి మనం ఓఎస్‌లో ఉండబోతున్నాం. ఆఫ్టర్ ఏప్రిల్ మంత్ నుంచి వచ్చిన తర్వాత ఇంగ మనకొచ్చేది ఇదివరకులాగా ఆగేదేముండదు. వచ్చిన వెంటనే కొద్ది గంటల్లోనే మనకి వెరిఫికేషన్సు, అదేవిధంగా వాలెట్సు, సబ్స్క్రిప్షన్స్ ఇవన్నీ ప్రాసెస్. అదొచ్చినంక ప్రాసెస్ అనేది ఎక్కువ రోజులేముండదు. కొద్ది రోజుల్లోనే పేవర్స్ గూడా మనం విత్‌డ్రా జేసుకోవచ్చు హ్యాపీగా.
ఆన్‌పేస్ ఫలితాలు అనుభవిస్తాం. మై డియర్ ఫౌండర్స్. అందరూ గూడా ఆనందంగా ఈ హ్యాపీగా ఉంటూ ఎక్కడ ఎవరు రచ్చ అనేది, గందరగోళాలనేది లేనిపోని ఓవర్ హైక్ అనేది చేయొద్దు. ఆన్‌పేస్ అయితే చాలా అనుభవంతోటి, ఎక్స్‌పీరియన్స్ తోటి చాలా ఇన్ని సంవత్సరాల నాలెడ్జ్, అనుభవం, ఎక్స్‌పీరియన్స్ తోటి సీఈఓగా తీసుకొస్తున్నారు. ఎంతోమంది మధ్యలో ఇబ్బందులు పెట్టి మొత్తాన్ని పక్కకు తరిమేసి పరిపూర్ణంగా ఈరోజు ఆన్‌పేస్ పబ్లిక్‌లోకి రాబోతుంది. అలాంటి గ్రేట్ కంపెనీ, గ్రేట్ సీఈఓ ఇన్ని లక్షల మందికి ఆర్థిక స్వేచ్ఛని ఇవ్వబోతున్నటువంటి మన గ్రేట్ సీఈఓ యాష్ ముబారక్‌కి హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తూ నా యొక్క డిస్కషన్ క్లోజ్ చేస్తున్నాను. థాంక్ యూ.